హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఒక 5 months బ్యాక్ వీడియో అనమాట. నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఏంటంటే ఇది మా ఊర్లో ఒంటిమిట తిన్నాల చాలా బాగా చేస్తారనమాట. ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. 3 days అయితే ఇక్కడ జరుగుతుంది. అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అనమాట. ఇంకా మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాము. మా ఆయన, మా బావగారు, మా అక్క, నేను, మా అమ్మ, మా నాన్న, మేమందరం వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళగానే ఫుడ్కి అయితే వెళ్ళినాం అనమాట. ఇంకా ఫుడ్ తినేసి హ్యాపీగా చిల్ అవుతాం, మంచిగా తిరగచ్చు కదా అని చెప్పేసి ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ 24/7 24 hours అయితే ఫుడ్ అయితే పెడుతూనే ఉంటారు. మేము వెళ్ళే రోజు ఏం పెట్టారో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ వెళ్ళగానే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకో అండి పనికి మళ్ళటన్నీ నాకే వస్తూ ఉంటాయి. సరేలేండి, దేవుడిది కదా. ఇంకా ఫస్ట్ పరమాన్నం అయితే పెట్టారు. దాని తర్వాత వైట్ రైస్, ఇంకా పొటాటో ఫ్రై, ఇదేదో కర్రీ అనమాట. చాలా బాగుండే, అసలు సూపర్ అంటే సూపర్గా ఉండింది. నాకైతే ఇంట్లో ఎంత మంచిగా ఉండివ్వండి, నాకు బయట తినడం అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. మరి అది ఎందుకో ఆల్మోస్ట్ నాలాగే ఉంటారనమాట గర్ల్స్ అంతా. ఇంకా సాంబార్ అయితే చేశారు. తినేసి ఇంక వస్తూ ఉంటే ఇక్కడ ఒక చిట్టి గాంధీ తాత అయితే కనిపించి హాయ్ చెప్పించుకున్నాను గాంధీ తాతతో. ఇంకా హ్యాపీగా ఫుడ్ అయితే తినేసాము. నిన్న అయితే దర్శనానికి వెళ్ళామండి. ఈరోజు మళ్ళీ తిరగడానికి వెళ్ళామనుకోండి. నిన్న అయితే దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ బొమ్మలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఒక్క బొమ్మ వచ్చేసి 70 rupees చెప్తున్నారు. మేమైతే తీసుకోలేదు. ఇంకా ఈ ఎయిర్ గన్స్ అయితే తీసుకున్నాం అనమాట పిల్లలందరికీ ఒక్కొక్కటి అన్నట్టుగా. ఇది వచ్చేసి 100 rupees అంట. ఈ డాల్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఈ పప్పీస్ వచ్చేసి కార్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మేము వెళ్ళిన రోజు అయితే ఇలాగ రథం అయితే లాగుతారనమాట. తేరు అంటాము మేము మా సైడు. మరి మీరు ఏమంటారో నాకు తెలీదు. తేరు అయితే లాగారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతాను. అక్కడ వచ్చేసి మా నాన్న అనమాట. మా నాన్న, మా అక్క, మా బావ, ఇంకా మేమందరం అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నాము. చిట్టి తల్లి చూసారా ఆ బ్యాగ్లో ఎంత క్యూట్గా నిద్రపోతుందో. ఇంకొచ్చేసి అక్కడైతే మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటో తర్వాత చెప్తాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఇది చూడగానే ఇంకా నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయినాను. ఇది నాకు కావాలి అని చెప్పేసి ఇంకైతే వేయించుకుంటున్నాను అనమాట. ఇది ఎప్పుడో చిన్నప్పుడు వేయించుకున్నానండి, మళ్ళీ ఇప్పుడు వేయించుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇది వేయించుకున్నారో కమెంట్స్లో కమెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇది ఇష్టమో కూడా కమెంట్స్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చూడండి, అది చిన్నప్పుడైతే అది లేనిదే అసలు అది వేయించుకుందే ఇంట్లోకి రాకుండా ఏడ్చి మరీ వేయించుకునేదాన్ని అనమాట. అంత ఇష్టము నాకు ఆ అచ్చులు అంటే. ఇంకా అలాగే అచ్చులు అయితే వేయించుకుంటా ఉన్నానండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తానన్నా కదా. అది ఏంటంటే పిల్లలకి బొమ్మలు తీసుకుందామని అలా వెళ్ళామన్నమాట. అలా వెళ్తే మా హస్బెండ్ ఏం చేశారంటే 500 note ఇచ్చారు వాళ్ళకి. 500 note ఇచ్చి ఒక బొమ్మ అయితే 100 rupees అని చెప్పారు. సరే 100 rupees ఇవ్వండి అంటే 20 rupees ఇస్తుంది ఆమె. అంటే అది 100 rupees అయితే మాకు వచ్చేసి 80 rupeesకి తగ్గించి 20 rupees తగ్గించి ఇచ్చింది అనమాట. మాకు ఆమె 20 rupees ఇస్తూ ఉంది. అదేంటి మీరు 20 rupees ఇస్తున్నారు, ఇంకా 420 rupees కదా మాకు ఇవ్వాల్సింది అంటే, మీరు ఇచ్చింది 100 రూపాయలే అంటా ఉంది, మీరు ఇచ్చింది 20 rupees అంటుంది, మేము ఇచ్చింది 500 అమ్మ తల్లి, నువ్వేంది అంటే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరికీ చెప్తా ఉంది, వీళ్ళు 100 రూపాయలు ఇచ్చి మేము 500 అంటా ఉన్నారు, చూడండి చూడండి అని చెప్పేసి. ఎంత మోసం అండి. 500 తీసుకొని ఒక్క బొమ్మ 500 అండి, మరి దారుణంగా మోసం చేసిందామా. ఇంకేం చేస్తాము, ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా నాకు వినడమే లేదు. సరే పోతే పోనీలే, దేవుడికి ఇచ్చినట్టు అనుకుందామని చెప్పేసి ఇంకైతే వచ్చేసామన్నమాట. అందుకే మా ఆయన కొంచెం మూడ్ డిస్టర్బ్గా ఉంది. ఇంకా నా చేయి చూసారా ఎంత బాగుందో, నాకైతే భలే బాగా వచ్చిందనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. మా ఆయన చూడండి డల్ అయిపోయినాడు. ఇంకా ఇంటికైతే వచ్చేస్తామన్నమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా మా బావ వచ్చేటప్పుడు అయితే పనసకాయ అయితే తీసుకొని వచ్చాడు బెంగళూరు నుంచి. అక్కడ బాగా దొరుకుతాయి కదా. ఇంకా దారిలో వస్తుంటే అన్ని పనసకాయలు పెట్టేస్తున్నారు కదా, ఇంకా అందుకని తీసుకొని వచ్చారు. కార్లో పెట్టి బావ మర్చిపోయినాడు అనమాట తీయడము. ఇంకా తీసి అయితే కట్ చేస్తున్నాము. ఇది కట్ చేయాలంటే ఒక యుద్ధమే చేయాలనుకోండి. ఇంకా మా బావ, మా అక్క, మా అవ్వ కలిపి యుద్ధం అయితే చేస్తున్నారు. అది ఏమి యుద్ధమో అనుకుంటున్నారా? పనసకాయ యుద్ధం
బియ్యం అయితే వేస్తున్నారనమాట. ఇంకా హ్యాపీ చూసారా అండి ఎంత క్యూట్గా తింటున్నాడో. తనకి చాలా ఇష్టం అంట ఈ ఫ్రూట్ అంటే. ఇంకా పొట్ట నొప్పి వస్తుంది నాన్న తినద్దంటే ఇంకా స్టాప్ చేస్తున్నాడు. ఇంకా నాన్న అయితే ఈరోజు అయితే కువైట్కి వెళ్తున్నాడండి. మీలో ఎంతమంది నాన్నలు కువైట్లో ఉన్నారో ఇది ఈ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళకి రిలేట్ అవుతుందన్నమాట. ఇంకా మా నాన్న మ్యాంగోస్ అక్కడ తినడానికి, ఇంకా అక్కడ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి బావ అయితే నాన్న కోసం అయితే మ్యాంగోస్ అయితే ప్యాక్ చేస్తున్నాడు. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదండి, ఇంత లగేజే తీసుకొని పోవాలి ఎయిర్పోర్ట్కి అనే ఒక రూల్ ఉంటుంది కదా. ఇంకా నాన్న ఏమేమి కావాలో అయితే అన్నీ తీసుకొనిపోతున్నాడు. చిన్నప్పటి నుంచి అండి, లిటరల్లీ నేను 4th క్లాస్ 5th క్లాస్ ఆ టైం నుంచి మా నాన్న కువైట్ వెళ్తున్నాడు. మా నాన్న నేను చాలా మిస్ అవుతాము. నేను మా అక్క మా తమ్ముడు ఏమంత పట్టించుకోలేండి. నేను మా అక్క అయితే చాలా మిస్ అవుతాము. మా అవ్వ చూసారా అండి హాయ్ చెప్తుంది. మా అవ్వ అంటే నాకు బాగా ఇష్టం అనుకోండి. ఇంకా అవ్వ అయితే ఇంకా రంగంలోకి దిగింది. బావ అయితే ఇంకా అక్కడ ప్యాక్ చేస్తున్నాడు కదా. ఇంకా చిట్టి తల్లి అయితే ఏడుస్తూ ఉంది. వాళ్ళ మామ అయితే పట్టుకొని ఉన్నాడు. ఇంకా చిట్టి తల్లికి కూడా వాళ్ళ పెద్దమ్మ అయితే జంక్ ఫ్రూట్ అయితే తినిపిస్తూ ఉంది. జాక్ ఫ్రూట్, జంక్ ఫ్రూట్ కాదులేండి. ఇంకా హ్యాపీ కూడా వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా పచ్చి మామిడికాయలు కూడా కొన్ని తీసుకొని పోతున్నారు. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం పండు అవుతుంది కదా అన్నట్టుగా. ఇంకా ఎవరిదో చింతపండు అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు మాట అవి తీసుకోరండి, మాట ఇవి తీసుకోరండి అని చెప్తూ ఉంటారు కదా. ఇది ఇంకొక పార్సల్ అనమాట. ఎవరిదో స్వీట్ హాట్ అవన్నీ చెప్పి తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా నాన్నకి కొన్ని గ్లూకోసు అంటే అక్కడ దొరుకుతాయండి, దొరకవని కాదు, బట్ ఇక్కడ నుంచి తీసుకొని పంపిస్తుంది అమ్మ అన్నీ. ఇంకా అమ్మ అయితే ఆ రోజు అన్నీ స్పెషల్ చేస్తుంది అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఎవరిదో పికిల్ అనమాట. ఈ పికిల్ వచ్చి నేనే చేస్తానండి మా నాన్న కోసం నేనే చేశాను అనమాట. చికెన్ పికిల్ చేశాను మా నాన్న కోసము. చాలా టేస్టీగా ఉండే, ఎందుకంటే నా ప్రేమ అంతా కలిపి పెట్టాను కదా మా నాన్నకి, అందుకే అది పికిల్ అనేది చాలా టేస్టీగా వచ్చింది. మా నాన్న అంటే మాకు చాలా భయం అండి, ఎందుకంటే మా నాన్న ఏం కొట్టాడు అనమాట, కొట్టడు తిట్టడు ఏం చేయడు. కానీ మా నాన్న అంటే ఎందుకు మరి భయం మాకు చిన్నప్పటి నుంచి. అదంటే భయం అంటే భయం కాదు ఉండేది, రెస్పెక్ట్ అనమాట. మా నాన్న అంటే మాకు చాలా అంటే చాలా చాలా ఇష్టము. దేవుడు మాకు కష్టాలన్నీ తొలగిపోయి మా నాన్నని ఎప్పుడు సంతోషంగా చూస్తాడో నాకు కూడా తెలియదు. మీరు కూడా కొంచెం ప్రేయర్ చేయండి, కొంచెం బ్లెస్ చేయండి. ఇది వచ్చేసి అమ్మ చేసింది అనమాట పికిల్, అది కూడా పంపిస్తుంది. ఇంకా నాడైతే ఫుడ్ తింటున్నాడు. 3:30కి అలాగా వెహికల్ వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇంకా నాన్న కోసం అయితే నేను అలాగే వీడియో తీస్తున్నాను. నాన్న చాలా కామ్ అండి, నాన్న చాలా మెత్తకన్నమాట, చాలా మంచోడు మా నాన్న, బంగారం అనుకోండి. నాకు ఏడుపు వస్తుంది మా నాన్న గురించి చెప్తుంటే. ఇంకా సరేలేండి, నాలాగా మీలాగా ఎంతమంది నాన్నలు ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుందిలేండి. ఇంకా నాన్న వెళ్ళేటప్పుడు నేనే అనమాట ఫస్ట్ నాన్న చేతిలో డబ్బులు పెట్టి, నా డబ్బులు ఏం పెట్టలేదులేండి, మా అమ్మ వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇంకా పాస్పోర్ట్ టికెట్ అన్నీ నా దగ్గర ఇచ్చి నాన్నకి ఇమ్మని చెప్పారనమాట. ఎందుకంటే నేను మా ఇంట్లో సెంటిమెంట్ గర్ల్ అనమాట. ఇంకా అది ఇచ్చాను. ఇంకా చిట్టి తల్లి అయితే నాన్న ఉన్న రోజులు చిట్టి తల్లి నాన్న దగ్గరే ఉండేది. నాన్నకి చిట్టి తల్లి అంటే చాలా ఇష్టం. చిట్టి తల్లికి కూడా నాన్నతో ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నాన్నకి చాలా బాధ ఉంది లోపల వెళ్తుంటే. ఇంకా చిట్టి తల్లికి ఏం తెలుసు అండి, హ్యాపీగా తాత ఉంటాడులే అని చెప్పేసి తాతతో ఆడుకుంటూ ఉంది. పోనీలేండి, వాళ్ళైనా నాన్నతో క్లోజ్గా ఉండనివ్వండి. నాకైతే ఎటువంటి క్లోజ్నెస్ లేదు నాన్నతో, బట్ ఏం చేద్దాం. ఇంకా బాయ్ డింపుల్కి, ఖుషికి, అందరికైతే నాన్న బాయ్ చెప్తున్నాడు. ఒరిజినల్ వాయిస్ పెడతాను వినేయండి. ఇంకా నాన్న అయితే పిల్లలందరికీ జాగ్రత్తగా ఉండండి, అమ్మ వాళ్ళని ఏడిపించొద్దని అయితే చెప్పాడు. ఇంకా హ్యాపీతో కూడా ఏదో క్యూట్గా మాట్లాడుతున్నాడు అనమాట. కార్ అయితే వచ్చేసింది. మనసులో చాలా అంటే చాలా బాధగా ఉంది. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ బాధేస్తుంది. బట్ ఏం చేస్తామండి, కొన్ని కష్టాలు తప్పవన్నమాట. ఇంకా కొందరు అక్కడ ఎవరు ఏం చేయగలుగుతారో అదే చేయాలి కదండి. ఇంకా నాన్నకైతే ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా నాన్న అయితే బయలుదేరుతున్నాడు అనమాట. నేనైతే నాన్నని చాలా మిస్ అవుతున్నాను. బట్ ఇప్పుడంతా కోవిడ్లో నాన్నకి మంచిగా ఉందండి. ఇంకా నాన్నకైతే ఎదురొస్తూ ఉన్నాను. నాన్న అయితే బయలుదేరుతున్నారు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అసలు మర్చిపోదండి. నేను ఏం వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నాన్న అయితే వెళ్తున్నారు. బాయ్ నాన్న. అంటే ఈ వీడియో మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అందరి ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. అమ్మ ఫేసు, అక్క ఫేసు, బావ ఫేసు, మా తమ్ముడు అందరు డల్ అయిపోయినారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.